ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆలస్యం ఏమిటే నీ బొంద అంతా నీ వల్ల జరిగింది. నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమిటి ఎందుకు ఇలా కొడుతున్నావు? నీ వల్ల నా జీవితమే నాశనం అయింది. పిచ్చి పట్టిందా? పోతలికి ఏమైందమ్మా? ఏమిటి బాలు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. దానికి కూడా కొట్టాలా? అరే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి బాలు? అయ్యో ఒళ్ళు వేడిగా ఉంది ఏంటి? వెనక జ్వరం వచ్చినట్టుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, నువ్వు దగ్గరుండి చూసుకో. జ్వరం ఎక్కువగా ఉందమ్మా, కంగారు పడాల్సిన పనేవి లేదు. టాబ్లెట్స్ సిరప్ రాసిస్తున్నాను. ప్రతి 2 గంటలకు ఒకసారి ఇస్తూ ఉండండి. 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఏమిటయ్యా 3 రోజుల నిద్రాహారాలు మాని నీకు సేవలు చేసింది. నీ ఆరోగ్యం బాగుపడాలని, నువ్వు తొందరగా లేవాలని గుళ్ళు గోపురాలు తిరిగింది. అలాంటి దాన్ని పట్టుకొని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి చెప్పు? అసలు ఇలాంటి పెళ్ళం దొరికినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ మొగాళ్ళంతా ఇంతేలేమ్మా. ఇప్పుడన్నా వెళ్ళి నువ్వు తొందరగా భోంచే. నన్ను క్షమించు, ఏదో ఆవేశంలో తొందరపడ్డాను. ఆవేశంలో తొందరపడటం, తరువాత సారీ చెప్పటం మీ మగాళ్ళకి అలవాటేగా. నీ ఆవేశానికి కారణం లలిత మిమ్మల్ని అపార్థం చేసుకోవటమేగా. నిజంగా నాకు పెళ్లి కాలేదని నేను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. అందుకు నేను వెళ్ళి టెలిగ్రామ్ ఇస్తాను. నిద్రాహారాలు మానేసి నాకు నువ్వు సేవలు చేశావు. నాకు నయం కావాలని కుళ్ళు కోపరాలు తిరిగావు. నేను నీకేమవుతానని? ముక్కు మొహం తెలియని నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. నేను మీకేమవుతానని? ఆపదలో ఉన్న ఆడదాన్ని ఆదుకోవడం నా బాధ్యతగా భావించాను. నన్ను ఆదుకున్న ఈ మంచి మనిషికి సేవ చేయటం నా ధర్మంగా భావించాను. నిజంగా నా మంచితనం మీద నీకు గౌరవం ఉంటే నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ రౌడీకి నీకు సంబంధం ఏమిటి మేనక? చెప్పు మేనక, చెప్పు మేనక. సూర్యగాడు లేడు, గీల గిరిగిరి లేదు. మధ్య దర్శనాలు లేవు. లేదు తమ్మి, పోలీసులు బొక్కలేసిండ్రు. ఇప్పుడే బెయిల్ మీద వస్తున్నా. చెప్ అన్నట్టు సూర్య సార్ ఏడున్నాడు? పొద్దుగాల నుంచి ఆడపోయినావు. నీ గురించి మంచి ఫిగర్ ని పట్టుకొచ్చిన అదే సీళ్లు పీసు ₹1,00,000 పెట్టి కొనుక్కొచ్చిన. నువ్వేం ఓపెనింగ్ చేయాలా? ఇదిగో ఆ పోరి ఫోటో ఇదేనా చూడు.
ఏం చూస్తున్నావు? చల్ చల్ నడు నడు చల్ ఏం పరిశ్రమ చేస్తున్నావు? నడు అరే చల్ ఏయ్, ఆగు. ఎందుకు అమ్మాయిని లాక్కెళ్తున్నావు? నిన్ను గుంజుకెళ్తే మంచిగా ఉండదని. ఏమిటో వాగుడు? లేకపోతే ఏందమ్మా, మస్తు పైసలు ఇచ్చి దీన్ని ఏం కొన్నా, గుంజుకెళ్ళకి వీళ్ళని వదిలేయమంటావా? ఇదిగో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఆ అమ్మాయి పేరు మేనక, మా బాలు పెళ్ళాం. గట్లనా? వీళ్ళిద్దరు కలిసి 3 పిల్లల నాటకం ఆడితే మీరు నమ్మేసింది అన్నమాట. నేను చెప్పేది నిజం. 10 రోజుల క్రితం నన్ను పోలీసులు తరుముతా ఉంటే దీన్ని తీసుకువచ్చి బాలుగడి ఇంట్లో ఉంచిన సీల్డ్ పీస్ అన్నాం కదా, ఇదే. ఈ ఫోటో నేను నీకు చూపించింది. దీన్ని హోల్సేల్ గా ₹1,00,000 కొన్నా. చెప్పే చెప్పు. ఏమిటి వాడు చెప్పేది నిజమా? నిన్ను డబ్బులిచ్చుకున్నాడా? ఏది నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా బాలు పెళ్ళానివేనా? చెప్పవే, బాలు పెళ్ళానివేనా? నువ్వు బజార్ దానివన్నమాట. ఇంతకాలం మమ్మల్ని నమ్మించి మోసం చేసావన్నమాట. అది కాదు చిచి, కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే, నన్ను మోసం చేయడానికి ఎలా మనసు వచ్చిందే? బజారు మనిషి మా బోటి సంవత్సరాలు ఉండే చోటికి ఎందుకు వచ్చేవే? మా బ్రతుకుల్ని భ్రష్టు పట్టించడానికా? ఇంతమంది మగాళ్ళు ఉన్నారు కదా, పతివ్రత వేషాలు వేస్తూ మిమ్మల్ని అందరినీ మొల్ల వేసుకుని ఇక్కడ స్థానికమ్మ పెట్టాలనుకుంటుందేమో. బాలు పాపం అమాయకుడు. ఇది ఏమందో మాకు పెట్టి ఆయన్ని లొంగ తీసుకుంటుంది అత్తయ్య. అలా మాట్లాడకండి. నేను మీకు అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ నేను చెడిపోయిందని మాత్రం కాదు. నన్ను నమ్మండి బాబాయ్ గారు, మీరైనా నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. చాలు చాలు, మస్తు గేసిన వేషాలు. ఆ నీ కోసం మస్తు మంది వెయిట్ చేసిండ్రు. ఏయ్ చల్. ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి మీ ఆత్మీయురాలుగా నన్ను చూసుకున్నారు. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. వస్తాను. సరబాయ్, నీకు ఎప్పుడన్నా అవసరం వచ్చిందనుకో ఈ శంకరన్న మరవద్దు. సమజైందా? ఏయ్ చల్. శంకర్, నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఈమెను ఇక్కడే వదిలేసా. నేను తెచ్చుకుంది ఉంచుకుని వ్యాపారం చేసుకోనికి, నీకు అమ్మేందుకు కాదు. ఏంటి వాళ్ళు నువ్వు చేసిన పని? ఆ రౌడీ గారు తీసుకెళ్లిపోతే దీని పీడ పెరగడైపోతుంది అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చావేంటి? ఇన్నాళ్ళు పెద్ద పత్తిత్తులా నటించి నిన్ను మమ్మల్ని అందరినీ మోసం చేసిన వాళ్ళు ఈ బజార్ది. ఆ అమ్మాయి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? ఎవరో ఏదో వాగితే అది నిజం నమ్మేస్తారా? ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఓ చిల్లరౌడి, అది మంచిది కాదు బజార్దని చెప్పిన మాటలు బట్టి నిర్ణయిస్తారా? అది కాదు బాలు. వద్దు, నన్ను అలా పిలవద్దు. ఇన్నాళ్ళు నీలో నా తల్లిని చూసుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇదే నీ కడుపున పుట్టిన బిడ్డ అయితే ఓ రౌడీకి అప్పగిస్తావా? అదే మీ చెల్లెల్లో అక్కను ఒక నీచుడొచ్చి నడి బజార్లో ఈడ్చుకుపోతుంటే చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటారా? ఆగు, నువ్వు బజారు దాన్ని తెచ్చుకొని భార్యను అబద్ధం చెప్పి వీళ్ళందరి కళ్ళు కప్పి రంకు సాగించి నువ్వు వీళ్ళని తప్పు పడుతున్నావా? ఆపు నీ డ్రామాలు. ఈ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ఈ అమ్మాయి గురించి నీకేం తెలుసు? మీరంతా వ్యభిచారి బజారుదని నీచంగా నిందలేసిన ఈ మెనక నిజానికి ఎవరో తెలుసా? మా వాడు మిలిటరీలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు తెలుసా? సైన్యంలో సబ్ ఇన్స్పెక్టర్లు ఉండరాయ్యా. తెలుసులేవయ్యా, అదేదో కన్నలో బన్నలో అంటారు, అదే కదరా? మా వాడికి సైన్యంలో పెద్ద ఉద్యోగం, 2-3 లక్షల దాకా కట్నం ఇస్తా ఉంటూ ఎన్నో సంబంధాలు వచ్చాయి.
కానీ మా వాడి దిక్కు మొక్కు లేని అనాథ పిల్లను ప్రేమించారంటూ పెళ్లి చేసుకుంటున్నాడు. ఏం చేస్తాం, మా ముఖాన ధనలక్ష్మి ప్రాప్తం లేదు. పోనీలేండి, ఎదవ డబ్బు పోతే పోయింది, బంగారం లాంటి కోళ్ళు వచ్చింది. శివ గారు, మీకు తెలిసిన వచ్చింది. ఏంటి బాబు టెలిగ్రామ్? కార్గిల్లో యుద్ధం మొదలైంది, నన్ను వెంటనే బయలుదేరమ్మన్నారు. ఓ నాయనో, ఓ దేవుడో, దిక్కుమాల యుద్ధం, మాయదారి యుద్ధం. ఆ యుద్ధం ఇప్పుడే తగలడాలా? యుద్ధంలో చాలా మంది చనిపోతారంట కదమ్మా. తమ్ముడికి ఏదన్నా అయితే? మంచిదే కదే, ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది. నీ తమ్ముడు యుద్ధంలో చావాలని కోరుకోవే ఎర్రి మొహం. ఏంటల్లుడు, ఏదో చావు ఆస్తి అంటున్నావు? అబ్బే ఏం లేదత్తయ్య, నా బామ్మర్ది యుద్ధానికి వెళ్తున్నాడు కదా, విజయం సాధించాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అత్తయ్య, అంతే. నాకెందుకో భయంగా ఉంది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఈ యుద్ధం రావడం ఏమిటో అపశకనంలాగా. పెళ్ళం వచ్చే వేళ గుడ్డొచ్చే వేళ నీ ఊరికే అన్నారా పెద్దలు? వాడి యుద్ధానికి వెళ్ళనివ్వద్దు. వాడికి ఎలాగైనా నచ్చ చెప్పండి. వాడి యుద్ధానికి వెళ్లకుండా ఆఫ్ చేయండి. బాబు, నా మాట వినరా, ఈ పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళకరా. క్షమించండి నాన్నగారు, నేను ఏ లక్ష్యంతో సైన్యంలో చేరానో ఆ లక్ష్యం నెరవేర్చుకునేందుకు అవకాశం వచ్చింది. ఓ సైనికుడికి తన కుటుంబం కంటే దేశం ముఖ్యం, తన ప్రాణం కంటే దేశ రక్షణ ముఖ్యం. నా గురించి భయపడకండి, నన్ను భయపడకండి. ధైర్యంగా వెళ్లి క్షేమంగా తిరిగి రమ్మని నన్ను దీవించి పంపండి. ఈ తల్లిని వదిలి వెళ్ళకురా. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నీ మెడలో తాళి కట్టి నీ చేతులతో తుపాకీ పట్టుకోబోతున్నాను. నువ్వు నా భార్యమైన వేళా విశేషం, భారతమాత రుణం తీర్చుకునే అదృష్టం నాకు దక్కింది. వీరుడిగా వెళ్లి విజయంగా తిరిగి వస్తాను. జై హింద్. ఇదంతా నీ వల్లనే. గుండె నిబ్బరం చేసుకోండి, శివ ఇక మనకి లేడు. వందలాది శత్రు సైనికుల్ని చీల్చి చెండాడి యుద్ధంలో వీరమరణం పొందాడమ్మా. దరిద్రగొట్టిది ఏ క్షణాలు నా ఇంట్లో కాలు పెట్టిందో ఏమో. చెట్టంత కొడుకుని పొట్టను పెట్టుకుంది. దానికి పోకుండా ఆపుదామని మేమందరూ ప్రయత్నిస్తుంటే వీరవనితలా హారతలిచ్చి వాడిని చావుకి సాగరంపింది. మీకు అసలు బుద్ధుందా? పాపం తన భర్తపై పుట్టుడు దుఃఖంలో ఉంటే సూటిపోటి మాటలతో కుళ్ళబడుతారు. ఆ అమ్మాయిని కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళండి. వెళ్ళండి. నీకేం భయం లేదు, నేనున్నా. మొగుల్ని లోటు తీరుస్తా, మగాడిగా సుఖపెడతా. అర్థం కాలేదా? నేను నిన్ను
అతిథులు మంత్రి గారు వస్తున్నారయ్యా. నా బామ్మర్ది చస్తే చచ్చాడు గాని కాసుల పంట పండించిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇదిగోనమ్మా మా గవర్నమెంట్ తరఫున 10 ఎకరాల పొలం, 1,00,000 రూపాయల డబ్బు. ఎంత చేసినా ఈ అమరవీరుని రుణం మనం తీర్చుకోలేమమ్మా. మీ ఆయన గుర్తుగా ఈ ఊరి పేరు శివపురి అని మారుస్తున్నామమ్మా. అలాగే నీకేమైనా కష్టం కలిగితే ఈ అడ్రస్ కి ఫోను గాని ఉత్తరం గాని రాయమ్మా. వస్తానమ్మా. ఉంటానండి. నమస్కారం అండి. నమస్కారం సార్. తీసుకోండి మామయ్య, మీరు తీసుకోండి. లేదు తీసుకోండి. లేదు లేదు అంతా నీదేగా, నువ్వే తీసుకో. నేను ఆల్రెడీ ముందే ఇంకొకటి అడ్వాన్స్ బుకింగ్ చేసినాను మామయ్య. దాని ముందు ఇవన్నీ అలాదు. ఏమిటో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిది ఎర్రి మొహం. చూడు, నాతో సెటప్ అయిపోయావనుకో, ఆ డబ్బు ఆస్తి నీదవుతుంది. ఆలోచించుకో.